So good morning to all. This is Shekhar Reddy, Psychology and PI online classes. Psychology and PI online classes. సో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో రాబోయే డిఎస్సి కొరకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనం గతం డిఎస్సిలో చూసాం, చాలామందికి ఉద్యోగాలు రావడం జరిగింది. అదేవిధంగా కొంతమంది 0.1, 0.2 ఆఫ్ మార్కులో ఉద్యోగాలు కోల్పోయినటువంటి వారు కూడా ఉన్నారు. మరి ఈ సంఘటన ఎందుకు జరిగింది సార్? ఒకసారి మీ అందరూ ఒక 0.1, 0.2, 0.5లో లేదా 1 మార్కులో ఉద్యోగాలు కోల్పోయినటువంటి వారు అసలు మేము ఎందుకు ఉద్యోగాలు కోల్పోయినామని ఒకసారి మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. ఆత్మపరిశీలన చేసుకుంటే మీరు చేసినటువంటి కొన్ని తప్పిదాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏమి తప్పిదాలు సార్? మరి అవి ఏమి తప్పిదాలు ఉన్నాయి సార్ మనం చేసినటువంటి తప్పిదాలు? ముఖ్యంగా చాలామంది విద్యార్థులు ఉద్యోగాలు వస్తుంది అని కోల్పోయినటువంటి విద్యార్థులు, వస్తుందని భావించి ఉద్యోగం రాకుండా ఉన్నటువంటి విద్యార్థులు కొన్ని మిస్టేక్స్ చేయడం జరిగింది. ఆ మిస్టేక్స్ ఏమిటి అంటే ప్రధానంగా ఒకటి, మీలో ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది మీలో ఉన్నది. ఏం ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల మీరు ఎగ్జామ్కి పోయిండ్రు అంటే, గతంలో నేను సైకాలజీ చదివాను, నేను పిఐఈ చదివాను కాబట్టి పెద్దగా పిఐఈ మీద సైకాలజీ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయవలసిన పని లేదు, నా యొక్క కంటెంట్ సబ్జెక్ట్ని, నా యొక్క మెథడ్ సబ్జెక్ట్ని నేను బాగా చదువుకుంటే నాకు ఉద్యోగం వస్తుందనే భావనలో ఉన్నారు. కానీ ఉద్యోగము రావాలి అంటే ప్రతి విద్యార్థి, హెచ్ఈటి విద్యార్థి కానీ, ఆల్ ఎస్ఎస్సి విద్యార్థులు కానీ, లేదా తెలుగు పండిట్ వాళ్ళు కానీ అందరూ కూడా సమతుల్యంలో అభ్యసనం చేయాలి. సమతుల్యంలో అభ్యసనం చేయాలి అంటే అన్ని సబ్జెక్టులకు ఒకే విధమైన ప్రాధాన్యత ఇవ్వాలి. సైకాలజీకి, పిఐఈకి, కంటెంట్, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్కు అన్ని సబ్జెక్టులలో కూడా ఒకే ప్రాధాన్యత, సమతుల్యంలో అభ్యసనం చేయాలి. అన్ని సబ్జెక్టులకు ఈక్వల్ ప్రయారిటీ ఇవ్వాలి. ఈక్వల్ ప్రయారిటీ ఇస్తేనే ఉద్యోగాలు సాధిస్తాం. కానీ చాలామంది విద్యార్థులు ఏం చేస్తున్నారంటే, నేను కంటెంట్ చదువుకుంటాను, మెథడ్ చదువుకుంటాను, నాకు పిఐలో తక్కువ మార్కులు వచ్చినాయేం లేదు, నాకు సైకాలో తక్కువ మార్కులు వచ్చినాయేం లేదు, నాకు జీకే కరెంట్ అఫైర్స్ తక్కువ మార్కులు వచ్చిన ఉద్యోగాలు వస్తాయని ఒక భ్రమలో ఉన్నారు. ఆ భ్రమ నుండి బయటికి రండి. ఫస్ట్ ఆ భ్రమ నుండి బయటికి వచ్చి అన్ని సబ్జెక్టులను ఈక్వల్గా చదవండి. ఈక్వల్గా చదివినప్పుడు మాత్రమే ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడు ఈ డిఎస్సిలో ఉద్యోగాలు 2025 డిఎస్సిలో ఉద్యోగాలు సాధించిన వారిని మీరు ఒకసారి అడగండి. వారు ఏ సబ్జెక్ట్ని కూడా నెగ్లెక్ట్ చేయకుండా ప్రతి సబ్జెక్టులో మంచి మార్కులు తెచ్చుకుంటేనే వారు సక్సెస్ కావడం జరిగింది. కాబట్టి ఈ డిఎస్సికి 2026 డిఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ముఖ్య సూచన చేస్తున్నాను. అన్ని సబ్జెక్టులను సమతుల్యంలో చదవండి. అన్ని సబ్జెక్టులకు ఈక్వల్ ప్రియారిటీ ఇవ్వండి. ఉదాహరణకు నేను చాలా ఇన్స్టిట్యూట్లలో చెప్పాను, గతంలో పోయిన డిఎస్సిలో చాలా ఇన్స్టిట్యూట్లలో చెప్పాను. మనం అందులో భాగంగా పిఐ అండ్ సైకాలజీ టెస్ట్ సిరీస్ను కూడా మీ ముందుకు తీసుకురావడం జరిగింది. పోయిన సంవత్సరం 2025 డిఎస్సి వారికి సైకాలజీ అండ్ పిఐ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం టెస్ట్ సిరీస్ను ముందుకు తీసుకొస్తే చాలామంది సక్సెస్ కావడం జరిగింది. మన ప్రశ్నలు అందులో వచ్చాయి. అదేవిధంగా మెటీరియల్ని కూడా మీ ముందుకు తీసుకురావడం జరిగింది. చాలామంది పిల్లలు, సార్ మీరు కొంచెం డెప్త్గా మెటీరియల్ ప్రిపేర్ చేసినప్పటికీ మాకు పిఐ సైకాలజీ చాలా డెప్త్గా అడిగాడు సార్, అందులో అది చదవడం వల్ల మాకు ఉద్యోగాలు వచ్చినాయని చాలామంది చెప్పారు. కానీ కొంతమంది ఏం చేసిందంటే, సార్ సైకాలజీ మెటీరియల్ చాలా డెప్త్గా ఉంది, ఇది చదవడానికి చాలా సమయం పడుతుంది కాబట్టి ఏవో మార్కెట్లో చిన్న పుస్తకాలు, తక్కువ ఇన్ఫర్మేషన్ ఉన్న పుస్తకాలు తీసుకొని చదివిండ్రు. దానివల్ల ఏం కోల్పోయారంటే ఉద్యోగాలు కోల్పోయారు. దానివల్ల మీరు ఉద్యోగాలు కోల్పోయారు. నాకు నా దృష్టికి వచ్చినటువంటి 2-3 విషయాలు చెప్తాను నేను. మన టెస్ట్ సిరీస్ని తీసుకున్నటువంటి విద్యార్థులు నాతో పంచుకున్నటువంటి అనుభవాలు ఏంటంటే, ఒక తిరుపతికి చెందినటువంటి ఒక విద్యార్థి చెప్పాడు, సార్ నేను ఫస్ట్ నుంచి కూడా చెప్పాను నాకు, సార్ నేను కంటెంట్, మెథడాలజీ, సోషల్ మెథడు, తర్వాత సోషల్ కంటెంట్ బాగా చదువుతున్నాను సార్, ఆ 2 60 మార్కులకు కదా,
నేను పిఐఈ సైకాలజీ కొంచెం తక్కువ చదువుతా సార్, టైం లేదంటే, అట్లా వద్దు బాబు, చదవకు బాబు, అన్నీ ఈక్వల్ ప్రియారిటీవు అని చెప్తే ఆ అబ్బాయి వినలేదు. సో తీరా రిజల్ట్ చూస్తే కంటెంట్ మెథడాలజీ బాగా చేశాడు. కానీ ఇక్కడ ఏమైంది, పిఐలో తక్కువ మార్కులు చేసిండు, సైకాలో తక్కువ మార్కులు చేసిండు. దానివల్ల ఏం జరిగిందంటే ఉద్యోగాన్ని కోల్పోయాడు. చాలామంది తెలుగుకు సంబంధించినటువంటి ఎస్ఏ తెలుగు ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కూడా చాలామంది నాతో వారి అనుభవాలను పంచుకుంటే, వారు పిఐ సైకాలో 5 మార్కులకు 2.5 మార్కులు 3 మార్కులు రావడం వల్ల వారు ఉద్యోగాలు కోల్పోయారు. సో అలాంటి మిస్టేక్ మళ్ళీ మీరు తిరిగి చేయకండి. అన్ని సబ్జెక్టులను సమతుల్యంగా చదవండి, అన్ని సబ్జెక్టులకు ఇంపార్టెన్స్ ఇవ్వండి. సో అందులో భాగంగా నేను మీ ముందుకు టెస్ట్ సిరీస్లను, తర్వాత వీడియో క్లాసులను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ మనకు చాలా కోర్సులు నేను లాంచ్ చేయడం జరిగింది. 2025 డిఎస్సిలో సైకాలజీ పిఐ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం ఓన్లీ టెస్ట్ సిరీస్ను మాత్రమే ముందుకు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ప్రింటెడ్ మెటీరియల్ను విద్యార్థులకు గ్రూపులలో షేర్ చేయడం జరిగింది. అదేవిధంగా మీ ముందుకు తీసుకొచ్చినటువంటి కోర్సులు ఒకసారి మనం గమనించుదాం. ఎడ్యుకేషనల్ సైకాలజీ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం టెస్ట్ సిరీస్ ఇక్కడ కేవలము 99 రూపీస్కే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. కేవలము 99 రూపీస్కే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. టోటల్ 1000 క్వశ్చన్లతోటి, టోటల్ 1000 క్వశ్చన్లు ఉంటాయి. టోటల్ 1000 క్వశ్చన్లు ఉండడం జరుగుతూ ఉంటుంది. టోటల్ 1000 క్వశ్చన్లతోటి టెస్ట్ సిరీస్ను, ఎడ్యుకేషన్ సైకాలజీ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ను రూపొందించి మీకు అందుబాటులో ఉంచడం జరిగింది. మన యొక్క యాప్ కూడా మాకు అందుబాటులో ఉన్నది. సో 99 రూపీస్కే 1000 క్వశ్చన్స్ మీకు అందుబాటులో తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ ఏపీడిఎస్సి 2026 పిఐ విద్యా దృక్పథాలు వీడియో క్లాసెస్ ప్లస్ టెస్ట్ సిరీసు కేవలము 249 రూపీస్. 249 రూపీస్. సో ఈ కోర్సును పర్చేజ్ చేసిన వాళ్లకు వీడియో క్లాసెస్ 6 యూనిట్లకు సంబంధించినటువంటి వీడియో క్లాసెస్ మీకు అందుబాటులో ఉంటాయి. తర్వాత టెస్ట్ సిరీస్ అంటున్నాం. 1000 క్వశ్చన్లతో టెస్ట్ సిరీస్ మీకు ఆల్రెడీ యాప్లో అందుబాటులో ఉన్నది. కోర్సులో 1000 క్వశ్చన్లతో అందుబాటులో ఉంది. ఈ విద్యా దృక్పథాలకు సంబంధించినటువంటి స్టడీ మెటీరియల్ను కూడా యాప్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరైతే నా కోర్సును పర్చేజ్ చేస్తారో వారికి మాత్రమే వాట్సాప్ ద్వారా లేటెస్ట్ అండ్ అప్డేటెడ్ మెటీరియల్ వాట్సాప్లో పంపబడును. సో అదనంగా ఇంకా లేటెస్ట్గా మీ ముందుకు ఒక కోర్సును తీసుకొచ్చాను. ఈ అన్ని ఎక్స్ప్లెనేషన్ తర్వాత మీకు అవి చూపిస్తాను. మీకు అదనంగా ఏం తీసుకొచ్చానంటే పిఐ వీడియో క్లాసెస్ మరియు టెస్ట్ సిరీస్ కోర్సును పర్చేజ్ చేసిన వాళ్లకు వీడియో క్లాసెస్, టెస్ట్ సిరీస్ 1000 క్వశ్చన్లు, దీనితో పాటు పిఐలో 2000 క్వశ్చన్లతోటి ఒక ఫ్రీ బుక్లెట్ను మీకు అందించడం జరుగుతుంది. ఒక ఫ్రీ వర్క్ బుక్ని మీకు అందించడం జరుగుతుంది. ఈ 2000 క్వశ్చన్లను మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే 8000 బిట్స్ కవర్ అవుతున్నాయి. 8000 బిట్స్ కవర్ అవుతున్నాయి. ఈ 2000 క్వశ్చన్లను ప్రాక్టీస్ చేస్తే 8000 బిట్స్ కవర్ అవుతున్నాయి. ఇది దీని యొక్క ఇంపార్టెన్స్. సో మీరు నా మీద నమ్మకం ఉంచి, నేను మీ అందరికీ సుపరిచితున్నే. గత 10 సంవత్సరాల నుంచి ఏపీలో దాదాపు 100 ఇన్స్టిట్యూట్లలో 700 నుంచి 750 బ్యాచ్లకు నేను పిఐ సైకాలజీ బోధించడం జరిగింది. సో దాదాపు ఏపీలో అందరికీ తెలిసినటువంటి వ్యక్తిని, 100 ఇన్స్టిట్యూట్లలో పనిచేసినటువంటి వ్యక్తిని, అదేవిధంగా దాదాపు 700 నుంచి 750 బ్యాచ్లకు క్లాసులు చెప్పినటువంటి వ్యక్తిని, అనర్గళంగా వితౌట్ టెక్స్ట్ బుక్ తోటి రోజుకు 10 గంటలు క్లాసును చెప్పేటువంటి సబ్జెక్ట్ ఉన్నటువంటి వ్యక్తిని నేను. ఇంకొకటి మీకు చెప్పాలంటే, నేను ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఎస్సి సైకాలజీ ఆంధ్ర యూనివర్సిటీలో
2005 నుంచి 2007 వరకు ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్ స్టూడెంట్ని, తర్వాత 2007 నుంచి 2008 వరకు ఎంఈడి స్టూడెంట్ని ఆంధ్ర యూనివర్సిటీ నాది. 3 సంవత్సరాలు, 2 సంవత్సరాలు వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీలో, 1 సంవత్సరం శ్రీకాకుళం గురజాడ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఎంఈడి చేయడం జరిగింది. సో వాళ్ళ నాకు బాధ అనిపిస్తుంది, ఎంఎస్సి సైకాలజీ చేసి ఎంఈడి చేసి నెట్ సెట్ అన్నీ ఉండి కూడా కొంతమంది మార్కెట్లోకి వచ్చి సర్టెన్ క్వాలిఫికేషన్ లేని వాళ్ళు క్లాసులు చెప్పడం, విద్యార్థులకు ఎవరో ఒకరు పుస్తకాలు తీసుకొని చెప్పడం, ఏదో చేయడం జరుగుతుంది. అన్ని అంశాలు మనకు అవసరం లేదు. రైట్, నెక్స్ట్ పోతే మరొక కోర్సు గురించి చూద్దాం. ఏపీడిఎస్సి 2026 ఎడ్యుకేషనల్ సైకాలజీ వీడియో క్లాసెస్ అండ్ టెస్ట్ సిరీస్ కేవలము 249 రూపీస్ మాత్రమే, కేవలము 249 రూపీస్ మాత్రమే. సో విద్యా మనోవిజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి వీడియో క్లాసెస్ మీకు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా 1000 క్వశ్చన్లతోటి టెస్ట్ సిరీస్ మీకు అందుబాటులో ఉన్నది. దీనికి అదనంగా నేను ఈ కోర్సును పర్చేజ్ చేసిన వాళ్ళకు 249 పెట్టి ఎడ్యుకేషనల్ సైకాలజీ వీడియో క్లాసెస్ మరియు టెస్ట్ సిరీస్ తీసుకున్న వారికి అదనంగా 2000 క్వశ్చన్లతోటి ఫ్రీ బుక్లెట్ను, ఫ్రీ బుక్లెట్ని మీకు అందుబాటులోనికి తీసుకురావడం జరిగింది. ఈ 2000 క్వశ్చన్లు మీరు చదవగలిగితే 8000 బిట్స్ కవర్ చేసినట్టు. అంటే క్వశ్చన్స్ ఎలా ఉన్నాయంటే టోటల్గా అప్లికేషన్ టైప్లో ఉండడం జరిగింది. సో ఇది ఏపీడిఎస్సి ఎడ్యుకేషన్ సైకాలజీ వీడియో క్లాసెస్ మరియు టెస్ట్ సిరీస్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఏపీడిఎస్సి 2026 విద్యా దృక్పథాలు మరియు విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం వీడియో క్లాసెస్ మరియు టెస్ట్ సిరీస్. దీంట్లో 2 ఉన్నాయి మీకు. హెచ్ఈటి వాళ్ళకు కానీ, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు కానీ, ఎస్ఏ తెలుగు వాళ్ళకు కానీ ఉపయోగపడే విధంగా ఒకటి పిఐఈ వీడియో క్లాసెస్ ప్లస్ టెస్ట్ సిరీస్ ఉంది. రెండవది సైకాలజీ వీడియో క్లాసెస్ ప్లస్ టెస్ట్ సిరీస్ ఉంది. ఈ రెండింటికి కలిపి ఎంత అంటే 449 మాత్రమే, ఓన్లీ 449 మాత్రమే పెట్టడం జరిగింది. విద్యార్థుల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, విద్యార్థి యొక్క ఆర్థిక స్తోమతను దృష్టిలో పెట్టుకొని చాలా తక్కువ అమౌంట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే 10 మార్కులు, హెచ్ఈటి వాళ్ళకైతే 12 మార్కులు, రెండింటిని చదివితే స్కూల్ అసిస్టెంట్ వేసే వాళ్ళకైతే 10 మార్క్స్ కాబట్టి చాలా తక్కువ పెట్టడం జరిగింది. దీంట్లో ఇంకా మీకు ఏం ఆఫర్ ఇవ్వగలుగుతున్నానంటే పిఐఈ 2000 క్వశ్చన్లతో తయారు చేసినటువంటి ఫ్రీ వర్క్ బుక్ ఫ్రీగా ఇస్తున్నాను. సైకాలజీలో 2000 బిట్స్ క్వశ్చన్లతో తయారు చేసినటువంటి ఫ్రీ వర్క్ బుక్ ఫ్రీగా ఇస్తున్నాను. ఈ వర్క్ బుక్ పంపించే విధానం ఎలా ఉంటుందంటే మీకు జనవరి పండుగ రోజు నుంచి స్టార్ట్ చేస్తాను. నా యాప్ ఎవరైతే పర్చేజ్ చేస్తారో పర్చేజ్ చేసిన వారికి మాత్రమే బుక్కుని పోస్ట్ ద్వారా మీ ఇంటికి పంపించడం జరుగుతుంది. సైకాలజీ మరియు పిఐ 2 పుస్తకాలను క్వశ్చన్ బుక్లెట్ని, ఈ ఫ్రీ వర్క్ బుక్ను మీ ఇంటికి పంపించడం జరుగుతుంది. ఈ ఆఫర్ కేవలం ఎంతమందికి అంటే కేవలము మొదటగా పర్చేజ్ చేసిన వారిలో 1000 మందికి మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది. తర్వాత బుక్ కాస్ట్ కూడా పడుతుంది. కేవలం ముందుగా 1000 మందికి మాత్రమే సైకాలజీ పిఐ వీడియో క్లాసెస్, టెస్ట్ సిరీసు ప్లస్ పిఐలో 2000 క్వశ్చన్లు, సైకాలజీలో 2000 క్వశ్చన్లో కూడినటువంటి ఫ్రీ వర్క్ బుక్ని మీ ఇంటికి పంపించడం జరుగుతుంది. నెక్స్ట్ ఏపీడిఎస్సి 2026 విద్యా దృక్పథాలు టెస్ట్ సిరీస్, ఓన్లీ టెస్ట్ సిరీస్ మాత్రమే. ఓన్లీ ఇది పిఐఈ టెస్ట్ సిరీస్ 1000 క్వశ్చన్లతో కూడినటువంటి
టెస్ట్ సిరీస్ ఆల్రెడీ మీకు నా యాప్లో అప్లోడ్ చేయడం జరిగింది, నా కోర్సులో అప్లోడ్ చేయడం జరిగింది. ఓన్లీ పిఐఈ 1000 క్వశ్చన్లతో కూడినటువంటి టెస్ట్ సిరీస్ను ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. నా యొక్క యాప్ నేమ్ కూడా ఇక్కడ ఉంది, మీకు ఆర్ఎస్ రెడ్డి సైకాలజీ అండ్ పిఐఈ ఆన్లైన్ క్లాస్ అనేటువంటి యాప్ నేమ్ కూడా ఉంది. సో ఇది ఓన్లీ 99 రూపీస్, 1000 క్వశ్చన్లు ఉంటాయి. ఒకవేళ విద్యార్థులు ఎవరన్నా అభ్యర్థిస్తే వారికి కూడా 2000తో కూడినటువంటి పిఐఈ క్వశ్చన్ బుక్లెట్ ఫ్రీ వర్క్ బుక్ని వాళ్లకు నేను పంపించడానికి ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ ఏపీడిఎస్సి 2026 పిఐఈ టెస్ట్ సిరీస్ ఇంగ్లీష్ మీడియం. సాధారణంగా ఏపీలో ఇంగ్లీష్ మీడియం టెస్ట్ సిరీస్ను ఎవరు ఎక్కువగా ప్రిపేర్ చేయరు, కానీ నాకు సర్టెన్ క్వాలిఫికేషన్లు ఉన్నాయి కాబట్టి ఒక వర్డ్ని ఇంగ్లీష్లో ఎట్లా ట్రాన్స్లేట్ చేయాలి, దాన్ని ఏ పర్పస్లో యూజ్ చేయాలనేటువంటి ఒక విధానం తెలుసు కాబట్టి మీకు టెస్ట్ సిరీస్ను మీకు మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇంగ్లీష్ మీడియం టెస్ట్ సిరీస్ను ఏపీ డిఎస్సి పిఐ టెస్ట్ సిరీస్ ఇంగ్లీష్ మీడియం కేవలం 149 రూపీస్ మాత్రమే, కేవలము 149 రూపీస్ మాత్రమే పెట్టడం జరిగింది. లాస్ట్ టైం 249 పెట్టాను, నాకు బాగా గుర్తుంది. లాస్ట్ టైం 249 పెట్టాను ఓన్లీ పిఐ టెస్ట్ సిరీస్ ఇంగ్లీష్ మీడియానికి. చాలామంది విద్యార్థులు పర్చేజ్ చేశారు. దాదాపు ఇంగ్లీష్ మీడియం టెస్ట్ సిరీస్లో లాస్ట్ టైము ఒక 1000 మంది కొన్నారండి. లాస్ట్ టైము 1000 మంది తీసుకున్నారు, 1000 మంది తీసుకున్నారు, 1000 నుంచి 1100 మంది తీసుకున్నారు. అయితే అందులో చాలామంది విద్యార్థులు ఏమన్నారంటే కోర్సు పర్చేజ్ చేసే ముందు సార్ 249 పెట్టింది కదా కొంచెం తగ్గించండి చాలామంది అడిగారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి కేవలం 149 రూపీస్కి మాత్రమే పిఐ టెస్ట్ సిరీస్. ఇందులో మీకు 800 క్వశ్చన్లు ఉంటాయండి, 800 క్వశ్చన్లు ఉంటాయి. ఒకవేళ మీ కోరిక మేరకు పిఐ 2000 ఫ్రీ బుక్లెట్ ఉంది కదా, దాన్ని కూడా ట్రాన్స్లేట్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ ఏపీడిఎస్సి 2026 ఎడ్యుకేషనల్ సైకాలజీ టెస్ట్ సిరీస్ ఇంగ్లీష్ మీడియం సైకాలజీ. సో ఇక్కడ దీన్ని కూడా 149 రూపీసే పెట్టాను. దీని యొక్క కాస్ట్ ఎంత అంటే 149 రూపీసే పెట్టడం జరిగింది. లాస్ట్ టైం ఈ టెస్ట్ సిరీస్ని దాదాపు 800 మంది పర్చేజ్ చేశారు, దాదాపు 800 మంది పర్చేజ్ చేశారు. అప్పుడు కూడా చాలామంది అడిగారు సార్ దీన్ని కొంచెం రేటు తగ్గించండి సార్ అన్నారు. అంటే అప్పుడు అన్నారు కాబట్టి ఇప్పుడు విద్యార్థులకు మనం ఇబ్బంది పెట్టకూడదు, వారితో మనం తక్కువ చేయండి అని అనకూడదనే ఉద్దేశంతో నేను 149 రూపీసే దీన్ని ఫిక్స్డ్ చేసి మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో ఇందులో కూడా అవకాశం ఉంటే మీకు ఎడ్యుకేషన్ సైకాలజీ 2000 బిట్స్ ఏవైతే ఉందో దీన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ ఏపీడిఎస్సి 2026 సైకాలజీ ప్లస్ పిఐ టెస్ట్ సిరీస్ ఇంగ్లీష్ మీడియం రెండు కలిపి ఇచ్చాను, రెండు కలిపి ఇవ్వడం జరిగింది. రెండు కలిపిస్తే లాస్ట్ టైం దీని లాస్ట్ ఇయర్ 449 పెట్టానండి, నాకు బాగా గుర్తుంది. 449 పెట్టాను, 449 రూపీస్ పెట్టాను ఇంగ్లీష్ మీడియం. అప్పుడు కూడా చాలామంది అప్పుడు దాదాపు ఒక 500 నుంచి 600 మంది తీసుకున్నారు. అప్పుడు కూడా చాలామంది అన్నారు సార్ చాలా రేట్ ఎక్కువ ఉంది సార్. రేట్ ఎక్కువ కాదు, కానీ బిఎడ్ డిఎడ్ విద్యార్థులు పేదవారు మధ్యతరగతి వారు కాబట్టి సార్ కొంచెం రేటు తక్కువ చేయండి అని అడిగారు. అడిగితే సరే ఆ ఉద్దేశంతో పిల్లల్ని మళ్ళీ ఇబ్బంది పెట్టకూడదు అనే ఉద్దేశంతో రెండు కోర్సులు కలిసి పిఐ అండ్ సైకాలజీ టెస్ట్ సిరీస్, పిఐలో 800 క్వశ్చన్లు ఉంటాయి, సైకాలో 800 క్వశ్చన్లు ఉంటాయి. రెండింటికి కలిపి కేవలము 249 రూపీసే దీన్ని నిర్ణయించడం జరిగింది. నెక్స్ట్ ఏపీడిఎస్సి 2026 ఎస్ఏ సోషల్ మెథడ్ టెస్ట్ సిరీస్, ఎస్ఏ సోషల్ మెథడ్ టెస్ట్ సిరీస్. సార్ మీరు సైకాలజీ కదా, మీరు పిఐఈ కదా, మీరు ఎంఎస్సి సైకాలజీ చేసిండ్రు కదా, మీరు ఒక యూనివర్సిటీ స్టూడెంట్ కదా, మరి మీకు సోషల్ తోటి ఏం సంబంధం సార్ అని కొంతమంది క్వశ్చన్స్ వస్తాయి, అనుమానం వస్తుంది. ఆ అనుమానం ఏమిటి అంటే ఎందుకు దీన్ని ప్రిపేర్ చేయవలసి వచ్చిందంటే లాస్ట్ ఇయర్ టెస్ట్ సిరీస్ పిఐ అండ్ సైకాలజీ టెస్ట్ సిరీస్ ప్రిపేర్ చేసినప్పుడు దాదాపు ఒక 100 మంది విద్యార్థులు సోషల్కి సంబంధించిన విద్యార్థులు సార్ సోషల్
మాకు కంటెంట్ అంటే ఎక్కడో అక్కడ దొరుకుతుంది సార్. మీ పిఐ సైకాలజీ క్వశ్చన్స్ బాగా అప్లికేషన్ టైప్ ఉన్నాయి, మాకు సోషల్ కంటెంట్ క్వశ్చన్స్ ఎక్కడో అక్కడ దొరుకుతున్నాయి, టెక్స్ట్ బుక్ ఉన్నాయి. కాబట్టి సోషల్కి సంబంధించిన ఒక టెస్ట్ సిరీస్ పెట్టండి సార్. అప్లికేషన్ టైప్ మీరు బాగా ప్రిపేర్ చేశారు కాబట్టి అది ప్రిపేర్ చేయండి సార్, మాకు ఇవ్వండి సార్ అని చెప్పారు అభ్యర్థుల కోరిక మేరకు. తర్వాత ఇంకొకటి ఏంటంటే, నాది ఎంఏ పొలిటికల్ సైన్స్ ఓయూ స్టూడెంట్ని. నేను ఎంఏ పొలిటికల్ సైన్స్ ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్నండి నేను. సో సోషల్ మీద ఆర్ట్స్ స్టూడెంట్ని కాబట్టి సోషల్ మీద నాకు సంపూర్ణమైన అవగాహన ఉంది. కాబట్టి సరే, విద్యార్థుల యొక్క కోరికను మనం అందుబాటులోకి తీసుకురాని ఉద్దేశంతో కేవలం 99 రూపీస్ తోటి ఎస్ఏ సోషల్ మెథడ్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇందులో 10 యూనిట్లు ఉన్నాయి. ఒక యూనిట్కు 50 క్వశ్చన్లు ఇంటూ 10 యూనిట్స్ 500 క్వశ్చన్లు. తర్వాత 2 గ్రాండ్ టెస్టులు 50 మార్కులతోటి 2 గ్రాండ్ టెస్టులు పెట్టాను. మొత్తము 600 క్వశ్చన్లతోటి సోషల్ టెస్ట్ సిరీస్ని ప్రిపేర్ చేసి మీ ముందుకు తీసుకొచ్చాను. ఆల్రెడీ యాప్లో అప్లోడ్ చేయడం జరిగింది. మీకు అవసరం ఉన్న వారి కోర్సులన్నీ మీరు తీసుకోండి. వీడియో క్లాసులు, సైకాలజీ పిఐ వీడియో క్లాసులు అందుబాటులో ఉంటాయి. మీకు నేను ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటాను. మీకు ఎలాంటి అనుమానం వచ్చినా సబ్జెక్టు పరంగా లేదా ఇతర అంశాల పరంగా మీకు ఎలాంటి అనుమానం వచ్చినా నేను తీర్చడానికి ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటాను. నేను మీలో ఒకడిని. ఎందుకంటే నాకు ఆంధ్రాతోటి 3 సంవత్సరాలు నేను ఆంధ్రలో చదువుకున్నటువంటి వ్యక్తిని. కాబట్టి ఆ సిచ్యుయేషన్ ఏందో నాకు తెలుసు. కాబట్టి మీ కోరిక మేరకు అన్ని కోర్సుల మీద చాలా తక్కువ అమౌంట్ పెట్టాను. అదేవిధంగా సైకాలజీ మెటీరియల్ మీకు ఆల్రెడీ వాట్సాప్లలో ఈ యాప్లో కూడా అప్లోడ్ చేశాను. మీరు చూడండి ఒకసారి సైకాలజీ మెటీరియల్ ఎంత డెప్త్గా ఉంటుంది. చాలా డెప్త్గా ఉంటుంది, చాలా వండర్ఫుల్గా ఉంటుంది. కానీ చదవడానికి కూడా చాలా ఎక్కువ సమయం పడుతుంది. అదేవిధంగా పిఐ లాస్ట్ టైం ఉన్నటువంటి పిఐ బుక్ని స్టడీ మెటీరియల్ని అప్లోడ్ చేశాను. నెక్స్ట్ రీసెంట్గా లాస్ట్ టైము పిఐ చాలా డెప్త్గా అడిగాడు, కొన్ని సెషన్లలో చాలా డెప్త్గా అడిగాడు. దాన్ని గ్రైండ్ ఏం చేశానంటే పిఐని మళ్ళీ తిరిగి ఇప్పుడు అప్డేట్ చేస్తున్నాను. అప్డేట్ చేసి మీకు అందుబాటులోనికి తీసుకొస్తాను. దాదాపు జనవరి 20 వరకు మళ్ళీ పిఐ ఈ 6 యూనిట్లతో సంబంధించినటువంటి ఒక స్టడీ మెటీరియల్ను వీలైతే పుస్తకాన్ని ప్రింట్ చేయాలని అనుకుంటున్నాను. ఒక డెప్త్గా ఉన్నటువంటి స్టడీ మెటీరియల్ను మీ ముందుకు తీసుకొస్తున్నాను. స్టడీ మెటీరియల్ డెప్త్గా ఉందంటే ఎగ్జామినేషన్లో 1-2 క్వశ్చన్లు ఖచ్చితంగా డెప్త్గా అడుగుతాడు. అది మన బుక్లో లభిస్తుంది. మన గ్రూప్లో ఉన్న వాళ్ళని అడగండి, చెప్తారు. సార్ మెటీరియల్ చదివితే ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి, ఎంతమందిని చదివామని చెప్తుంటారు మనకు గ్రూప్లో ఉన్నవాళ్ళు. సో ఇది నేను లాంచ్ చేసినటువంటి కోర్సులకు సంబంధించినటువంటి వివరాలు. సో మీకు కావలసినటువంటి కోర్సును తీసుకోండి. మీకు కోర్సులో సంబంధించినటువంటి అంశాలే కాకుండా ఇతర అంశాలకు సంబంధించినటువంటి విషయాలను కూడా మీకు ఎప్పటికప్పుడు గైడ్ చేయడానికి మీకు అందుబాటులో ఉంటాను. ఉద్యోగాల విషయానికి వస్తే మనం ఈరోజు చూస్తున్నాం పేపర్లలో, సార్ ఏపీలో కేవలం 2500 ఉద్యోగాలు అంట కదా, మేము చదవాలా వద్దా అనేది ఒక డౌట్ ఉంది. సార్ ఎలాంటి డౌట్ ఉండొద్దు, మీకు కావాల్సింది ఒక ఉద్యోగం మాత్రమే. మీకు మొన్న మనం చూసాం, ఎస్జిటి వచ్చింది, ఎస్ఏ వచ్చింది, పీజీటీ వచ్చింది, టీజీటీ వచ్చింది, ప్రిన్సిపాల్ వచ్చింది. ఒక వ్యక్తికి 5 ఉద్యోగాలు వచ్చినాయి. కానీ అతడు ఉద్యోగం చేసేది కేవలం ఒక దాంట్లో మాత్రమే జాయిన్ కావడం జరుగుతుంది. కాబట్టి మీకు కావాల్సింది ఒక ఉద్యోగం మాత్రమే. ఒక్క ఉద్యోగం ఉన్నా నాదే అని పట్టుదలతోటి, కృషితోటి, అకుంఠిత దీక్షతోటి ముందుకెళ్ళండి, చదవండి, విజయాన్ని అందుకోండి. సో ఒకసారి ఉద్యోగం వస్తే 3 తరాల వాళ్ళు బాగుపడతారు. ప్రస్తుతం ఉన్నటువంటి మన తల్లిదండ్రులు, మీకు సంతానం కలిగేటువంటి
ముందు తరం వారికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి సంఘంలో సొసైటీలో ఒక మంచి హోదా ఉంటుంది, ఒక డిగ్నిటీ ఉంటుంది, ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది, సొసైటీలో హోదా లభిస్తుంది. కాబట్టి మీకు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వచ్చి మ్యాక్సిమం ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఏప్రిల్ ఫస్ట్ వీక్లో ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్లో ఎగ్జామ్ పెట్టడానికి అవకాశం ఉంది. నోటిఫికేషన్ నుండి కేవలము 50 రోజుల సమయం మాత్రమే ఇవ్వడానికి అవకాశం ఉంది. మనం గతంలో చూసాం, నోటిఫికేషన్ నుండి 50 రోజులు మాత్రమే ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఇంకా సమయం ఉంది కాబట్టి చదవడం స్టార్ట్ చేయండి, విజయాన్ని అందుకోండి, మీ జీవితాన్ని మీరే బాగుపరుచుకోండి. మీ భవిష్యత్తు ఎవరి చేతిలో లేదండి, మీ భవిష్యత్తు మీ చేతిలో ఉంది. మీ భవిష్యత్తుని మీరు అద్భుతంగా తీర్చిదిద్దుకుంటారా లేదా ఇలానే ఉండనియండి, ఇలానే ఉంటే సరిపోతుంది కానీ అలానే ఉంటారా అనేది మీ చేతిలో ఉంది. కాబట్టి మీరు ఖచ్చితంగా భవిష్యత్తులో ఒక మంచి గుర్తింపు రావాలంటే ఉద్యోగం సాధించవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ అన్ని తెలవని సబ్జెక్టులు కాదు, ఆల్రెడీ అన్నీ తెలిసిన సబ్జెక్టులే. ఒక ఖచ్చితమైనటువంటి కాల నిర్ణయ పట్టికతోటి మీరు ముందుకెళ్ళండి, ఖచ్చితమైన కాల నిర్ణయ పట్టిక ప్రకారం ముందుకెళ్ళండి. ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకూడదు, ఒక్క నిమిషం కూడా వృధా చేయకూడదు. పోయిన కాలం మనం తిరిగి రమ్మంటే రాదు, పోయిన ప్రాణము తిరిగి రమ్మంటే రాదు. కాబట్టి మనం ఉన్నప్పుడే మన భవిష్యత్తును మనం రూపొందించుకోవాలి, మన భవిష్యత్తును మనం తీర్చిదిద్దుకోవాలి. కాబట్టి మీరు ఆ విధంగా ప్రయత్నిస్తూ మీ లక్ష్యాన్ని చేరుకుంటారని మనసారా ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.